నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ఈ నెల 10వ తేదీ నుండి నిర్వహించతలపెట్టిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించండి. అధికారులకు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశం. హెల్మెట్ దారులకు గడువు పెంపు. తాజా ఉత్తర్వులు నవంబర్ 1వ తేదీ నుండి అమలు. హైకోర్టు ఆదేశాల మేరకు స్థాయి సంఘాల ఎన్నిక వాయిదా. వివరాలను వెల్లడించిన జడ్పీ చైర్మన్ నోకసాని బాలాజీ. ఈ నెల 10వ తేదీ నుండి నిర్వహించతలపెట్టిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. వీడియో సమావేశం ద్వారా సుజాత శర్మ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా జరిగే గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఓటర్ కార్డులకు ఆధార్తో అనుసంధానం ప్రక్రియని ఈ నెల 10వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, అలాగే గ్రామ సభలో అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్భాషా కాసిం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎవరో ఒకరు కాదమ్మా, హైయెస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళని మాట్లాడుకుంటున్నారు మేడం గారు. చెప్పండి. తర్వాత నాన్ ఎన్రోల్డ్ ఎంతమంది? మీకు ఈ లెక్క ఎందుకు తెలియదు? లెక్క ఎందుకు తెలియదు అమ్మా మీకు? మీ దగ్గర కాగితం ఏం చేస్తున్నారు చెప్పు, ఎలా చేస్తున్నారు? అమ్మా అయినా పని చేయలేరు, మీరు కూడా సూపర్వైజ్ చేయలేకపోతున్నారు. చేశాను మేడం, మీటింగ్ పెట్టుకున్నాను. ఇతను కన్ఫ్యూజ్ అవుతుంది మేడం. మూడు అందరూ తిరుగుతున్నారు మేడం, మొత్తం సూపర్వైజర్స్ కూడా తిరుగుతున్నారు. మనం ఆర్ఐ చేయాలి. ఇది జరగట్లేదు అమ్మా. చేస్తాం మేడం, అన్ని సెట్ చేస్తాం. మరి ఎంత టైం 15 అంటే బాగా టైం ఎక్కువ అడుగుతున్నారు, అంత టైం బాగా లేదు. స్వీయ నియంత్రణ లేకపోతే ప్రమాదాల బారిన పడతామని ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు అన్నారు. ఆర్టీసీ ప్రమాద నివారణ వారోత్సవాల ముగింపుని పురస్కరించుకుని పలువురు ఉత్తమ డ్రైవర్లను ఆయన సత్కరించారు. ఆర్టీసీ గ్యారేజీలో జరిగిన ముగింపు సభలో ఆర్టీసీ డ్రైవర్ల పనితీరు వల్లే ప్రజలలో ఆర్టీసీ దినదినాభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ట్రాఫిక్ పెరుగుతున్న డ్రైవర్లు జాగ్రత్తతో వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లను సత్కరించారు. పలు యూనియన్ల నాయకులు ఉపన్యసించారు. ఆర్టీసీ ఆర్ఎం ఆదం సాహెబ్, సిటిఎం రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ డ్రైవర్లుగా మీరు ఆరోగ్యం ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలని మన మనసారా యాక్సిడెంట్స్ సంబంధించి మీకు పెద్దగా చెప్పదలుచుకోలేదు. నేను ఈ ఒంగోలు టౌన్ సంబంధించి నేను కొన్ని అసలు మీరంతా ఈ డిపోకి సంబంధించిన డ్రైవర్లుగా నేను భావిస్తూ ఇక్కడ నేను కొన్ని ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ ఇవి నోటీస్ చేయడం జరిగిందండి. పర్టికులర్గా
మీరు అంటే అది పబ్లిక్ యొక్క ఇబ్బందో ఏదో తెలియదు కానీ మీరు పబ్లిక్ రోడ్డు మీద అతని అర్జెన్సీ అతనికి ఉంటుంది, అతను బండి ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. రోడ్డు మధ్యలో దయచేసి మీరు ఆపకండి. మీరు నేను ఇప్పుడు దాకా చెప్పింది కూడా ట్రాఫిక్ సెన్స్ అనేది మీకు ఎక్కువ ఉండాలి. వాడు ఆపినా కూడా నేను పక్కన ఆపుతున్నానని ఒక్కసారి మీరు ఇషారా ఇస్తే సిగ్నల్ ఇస్తే వాడు పక్కన ఆపుతామని చెప్పి ఆపండి. మీకు 100% మిమ్మల్ని తీసేయమని చెప్పడానికి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ముందుకు రాడు, అందరికీ పోమని చెప్పడు. ఆటోని వాళ్ళకి అనుకుంటాం కానీ మన ఆర్టీసీని ఆ కంపెనీ వాడికి ప్రభుత్వం లావాదేవీలు లాబింగ్ ఈరోజు అందరూ ఒక్కడే పని అయిపోయింది. మీకు లెక్క చూస్తే 2009లో 69 లక్షల మోటార్ సైకిల్ కొన్నారు భారత ప్రజలు, కొనిపెట్టారు. 39 లక్షల కార్లు కొన్నారు. ఇదంతా సీన్ అయిపోయిందిట. ఎవరు కొనేవాళ్ళు ఇప్పుడు మేళాలు పెట్టబోతున్నారు మోటార్ సైకిళ్లు. ఇవన్నీ తగ్గించగలిగి ఆ ప్లేసుల్లో పబ్లిక్ రవాణాన్ని బాగా చూపించగలిగితే ఈ రోజు 2 లక్షల బస్సులు కావాలని చెప్పి రవాణా నిపుణులు కండేస్తే 2 లక్షల బస్సులు కావాలని దేశానికి అవసరం. మన ఆఫీసులో 20,000 బస్సులు అవసరం అంటే మీరు దేశంలో కొంత ఫీల్ అవుతారు. అందుకే మా రాష్ట్రంలో చెప్తా, ఏపీఎస్ఆర్టీసీకి 14-15 బస్సులు అవసరం అని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేస్తే ఆ బస్సులకి ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టరు. ఒక 2 లక్షల బస్సులు ఎంత అవుతుంది పెట్టుబడి? ఒక 60,000 కోట్ల రూపాయలు ఒక మంత్రి చేశారు. ఒక ఆలోచన అయితే వాహనాలు పెరిగిపోయినాయి. ఇందాక ఆర్ఎం గారు చెప్పినట్టు ప్రతి ఇంట్లో 2 వీలర్ 4 వీలర్ ఉంది. డబ్బులు ఉండడంతోనే బళ్ళు కొంటున్నారు కానీ ట్రాఫిక్ రూల్స్ తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల మనకి ప్రమాదం జరిగితే పనిష్మెంట్ మనకే వస్తా ఉంది. ఎవరైతే యాక్సిడెంట్ ని అటెండ్ అవుతారో సూపర్వైజర్ క్యాడర్ టోటల్ గా అక్కడ తప్పిదం మన స్టాఫ్గానే రాసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే సస్పెండ్ చేస్తారో డిఎం గారు వాళ్ళ మీద ఎంక్వైరీ జరిపేటప్పుడు ఆయనకంటే కింది స్థాయి ఉద్యోగితో సిఐ ర్యాంక్ ఉద్యోగితో ఎంక్వైరీ జరిపిస్తే పై అధికారి ఇచ్చినటువంటి నా కన్వీనియన్స్ అంతా నాకు ఒక పీడీసీ కానీ ఏ అలవాటు ఇంతవరకు కనీసం టీ కూడా రాదు. నైట్లో నేను ఒక పెరుగు అన్నమే తింటాను. జాగ్రత్తగా నా నిధులు నేను సక్రమం చేసుకుంటూ ఉంటూ నేను డ్రైవింగ్ చేసుకుంటూ నా విధులు సత్కరమని గుర్తించుకుంటాను. ఎవరికి నేను హాని చేయను. ఎవరు ఏదైనా ఉన్నా కానీ నేను ప్రయాణంలో సాధారణంగా ఆహ్వానించి నా బండిని నేను సురక్షితంగా చేరాలనే నా మనసులో ఉంటుంది. కాబట్టి నేను అదే దాన్ని పాటిస్తున్నాను. గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రూట్ సెట్ ఒంగోలు సంస్థలో నిరుద్యోగ మహిళలకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మేకింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు రూట్ సెట్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు నగరంలోని రూట్ సెట్ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. సత్య న్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ నిబంధన తప్పనిసరి చేస్తూనే నవంబర్ నెల 1వ తేదీ నుంచి మాత్రమే జరిమానా విధించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. హెల్మెట్ లేని వాహన చోదకులకు డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, వాహనం నెంబరు తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. రహదారి భద్రతా చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వడంతో ఆగస్టు 1 నుంచి తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, 4 వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. జూలై నెల నుండి ఈ నిబంధన అమలు కావాల్సి ఉన్నా తగినన్ని హెల్మెట్లు లేవన్న కారణంతో నెలపాటు వాయిదా వేశారు. వాహనదారులకు నిబంధనల గురించి చెబుతూనే హెల్మెట్ ధరించని వారికి నవంబర్ 1 నుంచి జరిమానాలు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే క్షేత్రస్థాయిలో గడిచిన 3 రోజుల నుండి హెల్మెట్ ధరించలేదన్న కారణంగా పోలీసులు భారీగా జరిమానాలు వసూళ్లు చేశారు. రాష్ట్రంలో సుమారు 45 లక్షల ద్విచక్ర వాహనాలుంటాయని రవాణా శాఖ అంచనా. ద్విచక్ర వాహనాల ప్రమాదాలలో మరణాలకు కారణం దాదాపు 80% తలకు అయ్యే గాయాలే కారణమని నివేదికలు స్పష్టం చేస్తుండటంతో హెల్మెట్ నిబంధన తప్పనిసరి చేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇటీవల జరిగిన రహదారి భద్రతా సంఘ సమావేశం అనంతరం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రవాణా శాఖ అధికారులతో ఉన్నతాధికారులు వీడియో సమావేశం నిర్వహించారు. ఆగస్టు 1 నుంచి హెల్మెట్ నిబంధన తప్పనిసరి చేస్తూనే అదే క్రమంలో జరిమానాలు విధించి ఇబ్బంది పెట్టవద్దని పేర్కొన్నారు. నవంబర్ 1 నుంచి మాత్రమే హెల్మెట్లు లేని వాళ్లకు జరిమానా విధించాలని స్పష్టం చేశారు. అయితే మన పోలీసులు మాత్రం కౌన్సిలింగ్, ప్రచార కార్యక్రమాలు పక్కన పెట్టి ఈ నెల 1 నుంచే జరిమానాల పేరుతో వాహనదారులను భయపెడుతున్నారు. అయితే మార్కెట్లో తగినన్ని హెల్మెట్లు లభించడం లేదని, దీనివలన వాహనదారులు ఇబ్బంది పడుతున్న విషయం
ప్రభుత్వం దృష్టికి చేరింది. ఇదే అదునుగా భావించిన కొందరు నాసిరకం హెల్మెట్లకు ISI బ్రాండ్ ముద్రించి తక్కువ ధరకు ఇస్తామని అంటగడుతున్నారు. దీనిపై అడిగేవారు లేకపోవడంతో అలాంటి వ్యాపారులకు అలుసుగా మారింది. హెల్మెట్ ధరించాలన్న నిబంధన ఇప్పటికే అమలులో ఉన్నందున ఎవరికి వారే అవగాహనతో బాధ్యతగా హెల్మెట్ ధరించాలని అధికారులు కోరుతున్నారు. ఈ 3 నెలల్లో ఎవరికి వారే తమ ప్రాణ రక్షణకై విధిగా హెల్మెట్ ధరించాలని ఇతరులకు చెప్పాలని నవంబర్ 1 నుంచి మాత్రం చట్టాన్ని కఠినంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి ఉత్తర్వుల మేరకు ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఆగస్టు 1వ తారీఖు నుండి 2 వీలర్ నడుపువారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించవలను, లేనిచో జరిమానా విధించబడును. ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా ద్విచక్ర వాహనాలు అంటే మోటార్ సైకిల్ డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించడం కంపల్సరీ అండి. ఈ రూల్ అనేది చట్టపరంగా ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళు కొత్తగా పెట్టిన రూల్ కాదు ఇది. కాకపోతే ఏమవుతుందంటే ఆ ఇంప్లిమెంటేషన్లో ప్రజలకి అందరికీ కూడా అవేర్నెస్ కల్పించిన తర్వాతనే వాళ్ళకి కేసులు రాసి ఫైన్ వేయాలనే ఉద్దేశంతో ఈ ప్రస్తుతానికి అవేర్నెస్ ప్రోగ్రామ్సే కండక్ట్ చేస్తూ ఉన్నాము. అంటే అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం అన్నమాట. ప్రస్తుతానికి ఫైన్స్ అవి వేయడం లేదు. కేసులు రాసినా కూడా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళకి అవగాహన కల్పించి హెల్మెట్ వేసుకోవడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకి దెబ్బ తగలకుండా ఉంటుందనే కోణంలో ఆలోచించి అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాం. హెల్మెట్ వాడకం యొక్క ఉపయోగాలను ప్రజలు తమ యొక్క ప్రాణానికి భద్రతగా భావించి హెల్మెట్ ధరించడం అనేది వాళ్ళ ప్రాణాలకే రక్షణగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి హైవే మీద కానీ లేకపోతే మున్సిపల్ ఏరియాస్లో తిరుగుతారని చెప్పి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా 4 వీలర్స్లో కూడా సీట్ బెల్ట్ యొక్క ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక డెత్ జరగకుండా అవాయిడ్ చేయడానికి, దాన్ని కాపాడటానికి ఆ సీట్ బెల్ట్ చాలా విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండు ముఖ్యంగా హెల్మెట్ అను సీట్ బెల్ట్ అనేది చట్టం కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం కాదు. అది MV యాక్ట్ 1988 నుంచి కూడా అమెండ్మెంట్ అయిన దగ్గర నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే ప్రజలు వాటి యొక్క అవసరాలకు అనుగుణంగా SC, ST సప్లాన్ చట్టం అమలుకు విధి విధానాలు రూపొందించాలని CPM రాష్ట్ర కమిటీ సభ్యులు జాల అంజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తపట్నం బస్టాండ్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు సామాజిక తరగతులపై ప్రభావం అన్న అంశంపై ఆయన పాల్గొని మాట్లాడారు. CPM నగర కమిటీ కార్యదర్శి GV కొండారెడ్డి మాట్లాడుతూ నగరంలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు తదితర కులాల యువకులకు ఉపాధి కల్పించడానికి షాపింగ్ కాంప్లెక్స్లను నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో CPM నాయకులు రాపూరి శ్రీనివాసరావు, ఏ శ్రీనివాసులు, శ్రీరామ శ్రీనివాసరావు, SD హుస్సేన్, SK రమాదేవి, వెంకట సుబ్బయ్య, తంబి శ్రీనివాసులు, కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. CPM పార్టీ కార్యదర్శి అఖిల భారత కార్యదర్శి ఉన్నటువంటి ప్రకాష్ కారత్ గారు మదురై జిల్లాలో గ్రామంలో ఎప్పుడో స్వతంత్రం వచ్చిన కొత్తలో గోడ నిర్మించారట. గ్రామంలో అంటే SC పేట పల్లెల వాళ్ళు గ్రామంలో రాకుండా ఒక గోడ అడ్డం కట్టేశారు. ఆయన వెళ్ళి ఆ గోడను పడగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పటికీ సమాజంలో అంటరానితనం ఏ విధంగా ఉందో, దళితులు ఏ విధంగా వివక్షత చూపిస్తున్నారో మనకు అనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తర భారతదేశంలో అది UP కానీ, బీహార్ కానీ, హర్యానా కానీ ఆ విధంగా ఇప్పటికీ
ఈరోజు ధరలు చూసుకుంటే కుటుంబం చేసుకున్నటువంటి కూలి ఈరోజు కుటుంబాలు బయట సరుకులు తెచ్చుకుంటే గడవని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తారని చెప్పేసి గురు పౌర్ణమి విజయవంతమైన సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిబాబా విగ్రహాన్ని సుందరంగా అలంకరించి భజన కార్యక్రమం చేపట్టారు. సాయి యువసేన ఆధ్వర్యంలో జరిగిన ఈ భజనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంతపేట సాయిబాబా మందిరం నిర్వాహకులు అడారి చెంచర్రావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆ తర్వాత ఇక సాయంత్రం షిరిడీలో బాబా గారు ఉన్నప్పుడు ఒక స్తంభాన్ని చూపించి ఇది నా గురు పౌర్ణమి, ఈ గురువు యొక్క పూజ చేయించుకోండి ఈ పౌర్ణమి రోజున అని చూపించి ఇది నా గురువు అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా బాబా గారు గజ్జగట్టి నాట్యం చేసి అందరినీ కూడా సనాతన హిందూ ధర్మాన్ని నిలబెట్టినటువంటి విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11వ తేదీన ప్రత్యేక అదాలత్ నిర్వహించనున్నట్లు ఏపీ ఎస్పీ డీసీఎల్ డీఈ కె వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. అదాలత్ నాగులపులపాడులోని ఏఈ కార్యాలయం వద్ద జరుగుతుందన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ వారి ఉత్తర్వుల మేరకు జిల్లాలో 4 జోన్లలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ రమేష్ తెలియజేశారు. దీన్ని పురస్కరించుకుని ఏకేవికే కళాశాలలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ల సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన తెలియజేస్తూ నవంబర్ 14 నుండి 24వ తేదీ వరకు అన్ని జోన్లలో బాయ్స్ కు క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించి గెలిచిన జట్లకు సెంట్రల్ జోన్లో ఫైనల్ నిర్వహిస్తామని, అలాగే బాలికలకు డిసెంబర్ 2 నుండి 4వ తేదీ వరకు ఉలోపాడులో నిర్వహిస్తామన్నారు. ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 కార్యదర్శిగా మద్దిపాడు జూనియర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ హరినాథ్ బాబును నియమించినట్లు తెలిపారు. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి బౌలర్ జోను, బాలికల జోను, క్రికెట్ జోను, వాటి యొక్క ఎక్స్పెండిచర్ వివరాలు, తర్వాత గతంలో జరిగినవి ఏమైనా పొరపాట్లుంటే వాటి గురించి, నిర్వహణ లోపాలు కానీ వాటి గురించి చర్చించుకొని నెక్స్ట్ ఈ సంవత్సరం జరగబోయేటువంటి జోన్స్, గర్ల్స్ బాయ్స్ జోన్స్, క్రికెట్ జోన్స్ డిసైడ్ చేయడం, తర్వాత ఆ లోపాలు లేకుండా క్రీడలు చక్కని సుహృద్భావమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఉత్తర్వుల మేరకు ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 అంటే ఓన్లీ జూనియర్ కాలేజెస్కి ఒక సెక్రటరీ కావాలి కాబట్టి మన ఆర్ఐఓ గారు మన ఈ 2 సంవత్సరాలకి 15-17 సంవత్సరాలకి నన్ను నియమించారు. నేను చేయవలసిన బాధ్యత ఏంటంటే మన జిల్లాలో జూనియర్ కాలేజీలో ఉన్న మన విద్యార్థులందరికీ అన్ని క్రీడల సెలక్షన్స్ పెట్టి రాష్ట్ర స్థాయి పోటీలకు మనం పంపి మనకు వాళ్ళ కోచింగ్ ఇస్తూ, సెలెక్ట్ అయిన జట్టు కోచింగ్ ఇస్తూ మన స్టేట్లో జరిగే అంతర్జిల్లాల పోటీల్లో ఫస్ట్, తర్వాత అంతర్రాష్ట్ర పోటీల్లో మన జిల్లా బాలికల జట్టు గెలిచేటట్టుగా మేము ప్రయత్నం చేసి కోచింగ్లు పెట్టి ప్రయత్నం చేస్తాము. దాంట్లో భాగంగానే అన్ని గేమ్స్లో భాగంగానే ఈ సంవత్సరం మనకి కబడ్డీ కేటాయించడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు స్థాయి సంఘాల ఎన్నికను నిలుపుదల చేస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలియజేశారు. మొదట 9వ తేదీన ఎన్నిక నిర్వహించాలని భావించిన హైకోర్టు ఉత్తర్వులు అందటంతో ఎన్నికను వాయిదా వేసినట్లుగా పేర్కొన్నారు. పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఆస్తులైన స్థలాలను లీజుకిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో అవన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. జిల్లా పంచాయతీ సోర్స్ సెంటర్ నిర్మాణానికి 2 కోట్ల నిధులు మంజూరైనందున దానిని పాత జడ్పీ ఆవరణలో నిర్వహించాలని భావించామని తెలిపారు. జడ్పీ సీఈఓ ప్రసాద్, ఏవో వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చేస్తాడైనా అంతే లేదు రాజు అంటే ఆ రోజు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో సభ్యుల కోరిక మేరకు వాయిదా వేయటం, తదనంతరం ఈ కోర్టు పరిణామాలు, తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ రావటం, వీటన్నిటితో వాయిదా పడి తిరిగి మొన్న మళ్ళీ 9వ తేదీకి జిల్లా పరిషత్ స్థాయి సంఘ ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి ఉత్తర్వులు వస్తే కొద్దిమంది వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో స్టే పిటిషన్ వేయటం, ఈ జరుగుతున్న ఎన్నికల్ని వాయిదా వేయమని హైకోర్టుకు కోరడం జరిగింది. మరి ఎవరైతే స్థాయి సంఘ ఎన్నికలు జరపలేదని ఆరోపణలు చేస్తున్నారో, ఎవరైతే అప్రజాస్వామికంగా జిల్లా పరిషత్తులో ఇంకా ఎన్నికలు జరపలేదని మాట్లాడుతూ వచ్చారో అదే వ్యక్తులు వేరే వారి ద్వారా ఈ ఎన్నికలు జరగకుండా మళ్ళీ వాయిదా వేయించటం స్పష్టంగా ఉండాలి. స్థాయి సంఘ సభ్యులు ఎన్నిక జరగాలని కోరేది ఒకరు, వద్దని కోర్టుల ద్వారా పోయేది ఒకరు. కాబట్టి అలా పోవాల్సినప్పుడు మళ్ళీ మాట్లాడకుండా ఉండాలి. కాబట్టి 2 రకాలైనటువంటి వ్యవహారాలు జరపకుండా ఉండటం మంచిది. నేనైతే స్పష్టంగా మొదటి నుంచి కూడా ఈ స్థాయి సంఘ ఎన్నికలు జరగడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. ఒక దశలో సభ్యులే కోరిన మీదట ఇబ్బంది ఉందని, ఇంకా దానికి బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడి చేద్దామని అందరూ అనుకున్న మేరకు వాయిదా జరుగుతుంది. ఇప్పుడు అనేక అవాంతరాలను అధిగమిస్తూ వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ కార్మికులకు ఉపాధి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎన్టీయూసీ నాయకులు కె రామస్వామి విజ్ఞప్తి చేశారు. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామస్వామి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని ఆరోపించారు. సమ్మె జయప్రదం కోరుతూ పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశామని తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, సిఐటియు నాయకులు చిక్కటి శ్రీనివాసరావు తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. సమ్మె కారణంగా ఈ రోజు నుంచి ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని మండలాల్లో మేము అందరంగా గ్రూప్గా ఏర్పడి ఈ యొక్క రాబోయే మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళు తీసుకునే కార్మిక వ్యతిరేక నిర్ణయాలకి మేము ఈ యొక్క కార్మికులందరినీ చైతన్యం చేసి మా యొక్క డిమాండ్స్, మేము ఏవైతే డిమాండ్స్ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు 15 డిమాండ్స్ ఉన్నాయి. ఈ యొక్క డిమాండ్స్ మాకు నిడివేరేదాకా మేము కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాటానికి మేము సిద్ధంగా ఉండి ఈ యొక్క మేము పిలుపు మేరకు మేము అందరమే మీ ముందుకు రావడం జరిగింది. ఇదే విధంగా అన్ని రంగాల్లో ఉన్న కార్మికుల యొక్క స్థితిగతుల మీద, మరి వాళ్ళ చాలీజాలం జీతాల మీద, మరి ఈరోజు చట్టాలు మరి ఈ విధంగా ఉన్నాయి. ఆ యొక్క చట్టాలు అమలు జరుపుకుంటే, చట్టాలు ఉన్నాయి కాబట్టి అమలు జరుపుకుంటారు కనుక ఈ చట్టాలే రద్దు చేస్తే సమస్య లేకుండా పోతుందనేది. ఒంగోలు మండల అభివృద్ధి సమావేశం ఈ నెల 16వ తేదీ ఒంగోలు మండల కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఒంగోలు మండల అభివృద్ధి అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ సమావేశానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరవుతారని పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి పనులు వేగవంతానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లేందుకు ఈ సమావేశం దోహదపడుతుందన్నారు. మండలంలో మరుగుదొడ్ల నిర్మాణం, నీరు చెట్టు తదితర కార్యక్రమాలను చేపట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది. కనీసం నెలలో ఒక సమావేశాన్ని నిర్వహించవలసిన బాధ్యత ఎంపీడీఓ గారి మీద ఉంది. కాబట్టి తేదీ 8/8/2015 ఉదయం 11 గంటలకు మండల ప్రజాపరిషత్ సర్వసభ సమావేశము జరుపుటకు ఎంపీపీ గారి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించుటకు నిశ్చయించడమైంది. అందులో భాగంగా ఈ రోజున ఉదయం 11 గంటలకు సమావేశానికి కూర్చునగా సభ్యులు ఎవరు హాజరు కాని కారణంగా, కోరం లేని కారణంగా ఈ సదరు సమావేశాన్ని ఆదివారం రోజుకి వాయిదా వేయటకు నిర్ణయించడమైంది. తదుపరి సమావేశంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో మన మండల పరిషత్ సంబంధించి 13వ ఆర్థిక సంఘ నిధులు, అదేవిధంగా సాధారణ నిధుల వినియోగం పైన, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కువగా త్రాగునీరు, అదేవిధంగా పాఠశాలల అభివృద్ధికి మరమ్మతులకు సంబంధించి ఇచ్చినారు. అవన్నీ కూడా చర్చించి 16వ తారీఖున సభ్యులందరి యొక్క ఆమోదంతో మొత్తం ఈ యొక్క 15 లక్షల వరకు అభివృద్ధి పనులకు చేర్చడానికి నిర్ణయించడమైంది. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 10వ తేదీ నుండి నిర్వహించ తలపెట్టిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించండి. అధికారులకు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశం. హెల్మెట్ దారులకు గడువు పెంపు.
తాజా ఉత్తర్వులు నవంబర్ 1వ తేదీ నుండి అమలు. హైకోర్టు ఆదేశాల మేరకు స్థాయి సంఘాల ఎన్నిక వాయిదా. వివరాలను వెల్లడించిన జడ్పీ చైర్మన్ నోకసాని బాలాజీ. సత్య న్యూస్లో నేటి మాట. తన వృత్తిని పవిత్రంగా గౌరవంగా భావించే వ్యక్తి ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.